राज्यम् महाराज व्यूहनारायण शर्मणः पौत्राय राज्याजिने अच्युत परब्रह्मणे नारायणाय निराकार साकार परव्यूह विभवा తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి ద్వారా, వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గీతాపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో మనకు జీలకర్ర బెల్లం పెట్టడంతో ముహూర్తం అవుతుంది. పశ్యంతి సూరయః దేవదక్షరాగతం తద్విప్రాజోగం జీవే భగవదన్నః శబాదేశ్వరేవదన్నః మణిశైలాదిపయోదన్నః భగవాన్ వెంకటేవదన్నః శ్రీ శ్రీనివాస పురదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమహంసః శ్రీ శ్రీనివాసదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగదన్నః శ్రియః కాంతాయ కళ్యాణిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు, అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం. అనేకాంతరాత్ర శాస్త్రోక్తప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్నాహోరాద్రేక్కాణ అవాంశ ద్వాదశాంశ పుంజాంశ త్రింశదంశగానాం ధర్మణభూతానాం శుభశోభనానాం సర్వేగ్రహాః సునక్షత్రాः శుభాలేఖాస్థానఫలదాత్మహూర్త పుత్రదన్నా భవంతు. భవంతే ఆ దేవతలు చూపిస్తున్నారు, అంతా కూడా సేవించండి. భవంతే రాజావో భవంతే బృహస్పతి భువంత ఇంద్రశ్చాష్టం Yeah.
సరిగ్గా ముహూర్తమైనది. మనకు వరుసగా ఇక్కడ ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టు వస్త్రాలు మొదలు సమర్పిస్తూ ఉన్నారు. శృంగేరి పీఠం తరఫున శారదాపీఠం శృంగేరి నుంచి పట్టు వస్త్రాలు అవి భక్తరామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పమిడిఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్త రామదాసు వంశస్థులైనటువంటి కంచర్ల సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారి ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అదేవిధంగా తూము నరసింహదాస్ గారి వారసులైనటువంటి వారు పట్టు వస్త్రాలు మొదలైన సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ అయినటువంటి హరినాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జస్టిస్ అయినటువంటి శ్రీ ఎస్ నందా గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. భద్రాచలం రామచంద్రమూర్తికి చేనేత పట్టు వస్త్రాలు తయారు చేసి ఇచ్చినటువంటి సాయి కుమార్, మాధవి, జస్వంత్, పద్మశ్రీ వారి చేతుల మీదుగా రాముల వారి కళ్యాణానికి సమర్పించారు. తతః శ్రీసూక్త భూదుక్త మంత్రైశ్చ పుష్పోదకస్తమనం కుర్యాత్. భద్రాజల కుమారు చెప్పండి. దాస్యామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేష్వర్గం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం ధారయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాయ నమః స్వాహా. ఓం ధ్యూం ధూమోగ్గిరాయ నమః. తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారు శాంతి కుమార్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. బాబురాజు దంపతులు కూడా పట్టు వస్త్రాలు నిర్వాహ కోరకితనేమకటాక్షలీలాం జానకీ రమణ గోవింద. మాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. అర్చనం సమర్పయామి. ఓం ఆకార్త్రయ సంపన్నామరవింద నివాసినీం ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశైలాద్వనవతికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ పద్మవనాయ భగవతీ శ్రియం దేవీం నిత్యానపాయీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహీం అఖిల జగన్నాథరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణం ప్రపద్యే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః.
ఓం శ్రీజై నమః, ఓం అమృతోద్భవాజై నమః, ఓం కమలాజై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం వైష్ణవ్యై నమః, ఓం వరారోహాజై నమః, ఓం హరివల్లభాజై నమః, ఓం సార్వణ్యై నమః, ఓం దేవదేవిగాజై నమః, లక్ష్మీ నమః, ఓం మంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః, ఓం శ్రీదేవ్యై నమః, ఓం శ్రీభూదేవ్యై నమః, ఓం శ్రీనీలాదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఫలనివేదనం సమర్పయామి. మోక్ష్యాపరిషిచ్య దేవస్య పాదగతః ప్రసరే బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం దదే. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. కర్పూర నీరాజన దీపం సందర్శయామి. సమర్జననీయం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసేం శ్రీనివాసస్య కరుణామి రూపిణీం. లక్ష్మీరమణ గోవింద ఆవాహిత మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. సుమంగళీర్మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తారు. అన్ని వైపులా కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగళ్యాన్ని సేవించండి. అర్చక స్వాములు మనకు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు. 3 మాంగళ్యాలు. ఒకటి దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, మరొకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, 3 మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం. 3 మాంగళ్యాలు. ఆ 3 మాంగళ్యాలను ఇప్పుడు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు కొత్త వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా శ్రీమతి రాజారాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు. రామచంద్ర భగవాన్ మాంగళ్యధారణ అయింది. ఇప్పుడు వారణమాయురమని గోదాదేవి తాను తిరుప్పావై వ్రతాన్ని జరిపిన తర్వాత రంగనాథుని తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది. ఆ కలలో తనకు రంగనాథుని జరిగినటువంటి వివాహ వృత్తాంతాన్నంతటినీ తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఒక ప్రబంధం అది. దీంట్లో వివాహ సంబంధం